చాలా మంది యూజువల్ గా అడిగే క్వశ్చన్స్, మనము ఇంటర్ కోర్స్ చేయొచ్చా, ఒక ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ చేయొచ్చా, ఎప్పుడు సేఫ్ ఎప్పుడు నాట్ సేఫ్ అనేది వి విల్ టెల్. సో చూడండి, ఫస్ట్ 3 months వరకు ఎస్పెషల్లీ ఒక ఐవీఎఫ్ కానీ లేదా ఒక ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అంటే మీరు ఏదో మందుల ద్వారా లేదా యుఐ ద్వారా లేదా ఐవీఎఫ్ ద్వారా కనుక కన్సీవ్ అయ్యారంటే ఫస్ట్ 3 months ఆఫ్ ద జెస్టేషన్ అంటే 3 నెలలు అంటే 12 వారాలు బేబీ వచ్చేంత వరకు మీరు సెక్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకు అంటే బేబీ ఆర్గనోజెనిసిస్ అనేది ఇంకా ఫామ్ అవ్వదు, చాలా చిన్నగా డెలికేట్ గా. యాక్చువల్ గా మనం ఎంబ్రియో పెట్టినప్పుడైతే అది అవల గింజలంతానే ఉంటది అనమాట. సో అంత చిన్న డెలికేట్ గా ఉన్న బేబీని మీరు ఇంటర్ కోర్స్ లో లేదా సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా స్ట్రెయిన్ వల్ల కూడా మీకు అప్పుడప్పుడు స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ లాంటివి రావచ్చు. సో ఇట్ ఇస్ బెటర్ టు అవాయిడ్ ఇంటర్ కోర్స్ ఫర్ ద ఫస్ట్ 3 months ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. స్పెషల్లీ మీరు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ లేదా అదర్ టాబ్లెట్స్ ద్వారా కానీ కన్సీవ్ అయితే. ఎందుకంటే హార్మోనల్ సప్లిమెంట్స్ కూడా మీరు చాలా తీసుకుంటారు అండ్ అది చాలా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ గా ఉంటది. ఒక హార్మోన్ స్టాప్ చేసినా మీకు బ్లీడింగ్ లాంటిది రావచ్చు. అండ్ సెక్స్ ఇస్ అ ఫిజికల్ స్ట్రైనింగ్ యాక్టివిటీ కాబట్టి వీ వుడ్ ఆస్క్ యూ టు అవాయిడ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ 3 months. అండ్ ఎస్పెషల్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన నెక్స్ట్ 15 days అయితే ఖచ్చితంగా ఇట్స్ అ బిగ్ నో.